ఏపీ తెలంగాణలో మళ్లీ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వెల్ఫేర్ గ్రూప్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో 5 చోట్ల తనిఖీ చేపట్టింది. చైర్మన్ విజయ్ ప్రసాద్ ఇళ్లతో పాటు ఆఫీసుల్లో దాడులు నిర్వహిస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ చిట్ ఫండ్స్ లో 3,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ లో బీహార్ నుంచి అధికారులు వచ్చి సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మల్ల విజయ ప్రసాద్ విశాఖ వెస్ట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త. ఈ ఏసీపీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాణాని అడిగి తెలుసుకుందాం. రాణా, ధనలక్ష్మి, ఇదే కేసులో ఇప్పటికే సిబిఐ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపు 3,000 కోట్ల వరకు కూడా ఫ్రాడ్ జరిగిందని కూడా వాళ్ళ నివేదిక వచ్చిన నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. ఇది విదేశీ కంపెనీల నుంచి కూడా మళ్ళీ ఇటు ఇండియాకు వచ్చింది. ఇండియా నుంచి కూడా ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇతర వ్యాపారాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పటికే ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈ మనీ లాండరింగ్ పైన పూర్తిగా ఫోకస్ పెట్టింది ఈడీ అధికారులు. దానికి తగ్గట్టుగానే ఇవాళ విశాఖపట్నం కానీ హైదరాబాద్లోనే ఏకకాలంలో 5 చోట్ల ఉదయం నుంచి కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. మళ్ళీ విజయప్రసాద్ సంబంధించినటువంటి వెల్ఫేర్ చిట్ ఫండ్స్ కానీ వెల్ఫేర్ రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలో కూడా పెద్ద ఎత్తున ఇట్లా వీరి నుంచి కూడా అధిక అంటే ఒక దీంట్లో పెట్టుబడి పెడితే మీకు అధికంగా డబ్బులు ఇస్తాము, సో దాంతోపాటు గడువు ముగిసిన తర్వాత 30% వరకు కూడా మేము ఇస్తామని కూడా అమాయకులు కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ అంతా కూడా వీళ్ళు సేకరించిన తర్వాత గడువు ముగిసే లోపల మొత్తంగా బోర్డులు తిప్పేయడం. ఇట్లా ఒడిశాలో ఈ రకంగానే బోర్డులు తిప్పేశారు. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో కూడా ఈ రకంగానే బోర్డులు తిప్పేశారు. ఇప్పుడు బీహార్లో కూడా ఒక బ్రాంచ్ దాదాపు 2,000 మంది పైగా బాధితున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు సిమిలర్గా ఈ సిబిఐ కానీ ఇట్లా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ దొరికినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చైర్మన్గా ఉన్నటువంటి ముల్లా విజయ్ ప్రసాద్ వచ్చి ఈ యొక్క డబ్బులంతా కూడా సినిమాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ రాజకీయంగా కూడా ఆయన ఎక్కువగా యూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే కలెక్ట్ చేసి ఎస్, బేసిక్గా వెల్ఫేర్ గ్రూప్కి సంబంధించిన స్కామ్ ఎప్పటిది కాదు. 2011లో యాజ్ ఎ రిపోర్టర్గా నేను వైజాగ్ నుంచి కవర్ చేశాను. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది అని ఇక్కడ బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ రోడ్లోనే మాసప్ ట్యాంప్కి వెళ్ళే దారిలో ఆఫీస్ కూడా ఉంటుంది. నమ్మకానికి అమ్మ వంటిది అని పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టేవాళ్ళు, హోర్డింగ్లు పెట్టేవాళ్ళు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఈ విధంగా అందరినీ కూడా చీట్ చేశారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు జార్ఖండ్, బీహార్, ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే వెల్ఫేర్ చిట్ ఫండ్స్ కానీ వెల్ఫేర్ రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, రెండు కూడా జనాన్ని చీట్ చేసిన సందర్భంలో మల్ల విజయప్రసాద్ ఈయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మధ్యకాలంలో పెద్దగా యాక్టివ్గా లేరు. ఆయన కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారు అని గతంలో ఒరిస్సా గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, జార్ఖండ్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. చాలా కాలం జైల్లో ఉండి వచ్చారు. సో ఇప్పటికీ కూడా ఆ స్కామ్ కొనసాగుతూనే ఉందన్నమాట.